మత్తయి సువార్త 4వ అధ్యాయము. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదాన్ని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని వానితో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడ్డనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చునియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణా ప్రదేశములోను మరణాఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగాను చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకునచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతును వేదనల చేతును పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యోర్దానునకు ఆవల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.